వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అంట. ఒకసారి చూద్దాం పదండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ముఖ్యమంత్రిని అదేవిధంగా అటవీ శాఖ మంత్రిని కలిసి ఈ ఎర్రచందనము మరియు అడవుల సంరక్షణ గురించి ఏదో మాట్లాడారు. దాని తర్వాత ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. అందులో ఏమన్నారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం పదండి. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, and most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened? That was quite interesting after. ఏమన్నాడు అందులో? 40 సంవత్సరాలకు ముందు హీరోయిజం ఎలా ఉండేది, ఇప్పుడు హీరోయిజం ఎలా రూపాంతరం చెందింది అనే విషయాన్ని చెబితే దాన్ని తీసుకెళ్ళి ఆయన ఏందో అల్లు రామలింగయ్య గారి గురించి ప్రస్తావించినట్లు, అల్లు అరవింద్ గారి గురించి ప్రస్తావించినట్లు, లేదా అల్లు అర్జున్ గురించి ప్రస్తావించినట్లు, ఎర్ర చందనం దొంగలు ఎవరా అంటే భుజాలు తడుముకున్నట్లు ఈ మొత్తం వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అనే అతన్ని టార్గెట్ చేశాడు అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు గనుక పవన్ కళ్యాణ్ ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక్కసారి దగ్గరగా చూస్తే ఇలాంటి చౌకబారు కామెంట్లు చెయ్యరు అని నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఎవరినైనా విమర్శించాలన్నా, పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక విషయం గురించి ప్రస్తావించాలన్నా డొంక తిరుగుడు ఉండదు, స్ట్రైట్ గా మాట్లాడతాడు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసిన దమ్మున్న హీరో పేరు పవన్ కళ్యాణ్. కేసీఆర్ హవా నడుస్తున్నప్పుడు, కేసీఆర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు వరంగల్ నడి బొడ్డున మీటింగ్ పెట్టి తాట తీస్తా కేసీఆర్ అని చెప్పిన దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలవంతుడు అని ఎవరినైనా అడిగితే జగన్మోహన్ రెడ్డి అని పేరు చెప్పేవాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డిని నువ్వెంత, నీ బతుకెంత అని స్ట్రైట్ గా క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్. తన సొంత తండ్రి లాంటి అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటే సొంతంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ హఠావో అని చెప్పిన దమ్మున్న లీడర్ పేరు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఎవరో ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా హీరోని టార్గెట్ చేయడం కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడతాడనడం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి స్మగ్లింగ్ మీద, అది అటవీ సంబంధిత స్మగ్లింగ్ మీద చాలా సినిమాలు వచ్చినాయి, మీకు తెలియదు. ఆయన వీడియోలో, ఆయన ప్రెస్ మీట్లో ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు ఏ విధంగా అర్థం కాలేదో అదే విధంగా ఆ సినిమాలు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియదు. రెడ్ శాండిల్ వుడ్ అనే ఒక సినిమానే ఉంది, తెలుసా మీకు? తెలియదు. తాడు అని ఒక సినిమా ఉంది రెడ్ శాండిల్ మీద, తెలుసా మీకు? తెలియదు. వీరప్పన్ అని ఒక సినిమా ఉంది, ఏది రామ్ గోపాల్ వర్మ వీరప్పన్ కాదు, కన్నడలో వీరప్పన్ అని ఒక సినిమా వచ్చింది ఓ కాలంలో, తెలుసా మీకు? తెలియదు. స్మగ్లింగ్ అన్నాడని, అది రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అన్నాడని, అది చేసింది పుష్ప అని మోకాలకి బోడిగుండుకి లింక్ చేసి ఇలా ఒక కుటుంబంలో పుల్లలు పెట్టడం ఏమంత మంచి పద్ధతి కాదు. వాళ్ళైతే పట్టించుకోరు, కానీ ఈ సో కాల్డ్ ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం ఉండదు. ఒకవేళ ఉంటే టార్గెట్ చేయాలి అనుకుంటే ఇలా డొంక తిరుగుడుగా టార్గెట్ చేయడు. బరాబర్ ప్రెస్ మీట్ పెట్టి పేర్లతో సహా చెప్పగలిగే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్. మీరు ఆయన ప్రెస్ మీట్ ఇంగ్లీష్ లో పెట్టాడు కాబట్టి, మీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అన్నాడు కాబట్టి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కు సంబంధించిన సినిమా పుష్ప ఒకటే ఉందని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు కాకుండా ఇంకా బొచ్చడి సినిమాలు ఉన్నాయి. మీకు ఇంగ్లీష్ రాకపోవడము, మీకు సినిమా నాలెడ్జ్ లేకపోవడం వలన వచ్చినటువంటి తంట ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది పుష్పనో, పుష్పరాజునో, లేదా అల్లు అర్జున్నో, సుకుమార్నో కానే కాదు. ఆయన నిజంగా టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందో అట్లా ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. అది కేవలం ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఒక బాధ్యతాయుతమైనటువంటి అటవీ శాఖ మంత్రిగా మాట్లాడిన మాటలే తప్ప
ఏదో వ్యక్తిగత కారణాల దృష్ట్యానో లేక సినిమాల దృష్ట్యానో మాట్లాడింది కానే కాదు. ఒక సినిమా వాడేయండి, ఒక సినిమా హీరోని టార్గెట్ చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి అయితే లేదు. వాస్తవానికి సినిమా అనే రేంజ్ ని ఈ ఎలక్షన్స్ తో పవన్ కళ్యాణ్ ఎప్పుడో దాటిపోయాడు. ఈస్ మోర్ దాన్ సినిమా నౌ. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.